అందరికి ఇది ఈవినింగ్ రొటీన్. మధ్యాహ్నం అయితే నేను ఏం కూర చేయలేదండి. నిన్న రసం పెట్టాను అనమాట. ఆ రసం అయితే ఉన్ని ఎగ్ ఆమ్లెట్ వేసుకొని తినేసాను. ఇంకా ఈవినింగ్ అయితే మా హస్బెండ్ వచ్చేసరికి 7:30 అలా అవుతుందని చెప్పి వేడిగా అన్నము అలాగే బీరకాయ కర్రీ కుక్ చేసా. బొడ్డోడి కోసం అయితే పాలు కాచేసి వాడికైతే ఇచ్చానండి. ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే మిగిలిన పాలు మరి ఇంకొంచెం సేపు వెచ్చి పెట్టుకొని ఇక్కడ కాఫీ పెట్టుకొని తాగుతున్నాను అనమాట. సీజన్ అయితే మారిపోయింది కదండి, చల్ల చల్లగా కాఫీ టీ ఇలా తాగాలనిపిస్తుంది. ఇంకా తర్వాత కిచెన్ అంతా నీట్ గా క్లీన్ చేసేసి గిన్నెలని తోము పెట్టేసి ఇక్కడ వాటర్ అయితే పెట్టుకున్నాను స్నానం చేయడానికి. ఇంకా నిన్నటి రసం ఉన్నాయి కదా, రసం విత్ బీరకాయ కర్రీ రైస్ అనమాట. సింపుల్ గా పాలు అయితే పడుకునే ముందు తోడు పెడతానండి. ముందే తోడు పెట్టేసిన పెరుగు అనేది పుల్లగా అయిపోతుంది. మాకు పాలు పొద్దున్నే వస్తాయి, కానీ వాటిని ఈవినింగ్ వరకు ఫ్రిడ్జ్ లో పెట్టి ఈవినింగ్ కాస్తాను. తర్వాత నెక్స్ట్ డేకి అయితే దోసకైతే నానబెట్టేసా మధ్యాహ్నం. ఇది ఇప్పుడు మిక్సీకి పట్టాలి. పలుకులండి అసలు 1/2 kg శనగగుళ్ళు తెచ్చినా సరే మనకి చలికాలానికి అదొకలాగా అయిపోతున్నాయి. ఇంకా అందుకే వీటిని వేయించి పెట్టేసుకుంటున్నాను అనమాట. మనం అంత కష్టపడి ఈ ఫుడ్ అంత రేటు పెట్టుకొని పలుకుల్ని అలా బూజు పెట్టడం అది మంచిది కాదు కదా, పురుగులు వచ్చేస్తున్నాయి అనమాట. సో ఇది లైక్ చేయండి.